హలో హాయ్ జై గురుదేవ్. మనమైతే ఈరోజు దొండకాయలు చింతపండుతో కర్రీ చేయబోతున్నాం. ఎలా చేస్తాం రండి. దొండకాయలు చింతపండు కర్రీ ఎలా చేస్తాం ఏంటో చూపిస్తారు రండి. వెల్కమ్ మై ఛానల్. రండి. ముందుగానైతే దొండకాయలు బాగా ఫ్రై చేయాలి. కొంచెం వేగిన వరకు దాంట్లో కొంచెం సాల్ట్ వేయాలి. నేనైతే సాల్ట్ వేసి బాగానే వేపుతున్నాను. బాగానే ఫ్రై చేయాలి. బాగా ఫ్రై అయిపోయిన తర్వాత అటు పక్క పెట్టాలి. ఇటు పక్క మళ్ళీ కడాయి పెట్టాను. ఆవాలు జీలకర్ర వేసాను. వేసేసి పచ్చిమిర్చి ఉల్లిపాయ వేసి బాగా ఫ్రై చేస్తాను. మళ్ళీ శనగపప్పు అన్నీ వేసేసి నేను మళ్ళీ ఫ్రై చేస్తాను. బాగా ఫ్రై చేస్తున్నాను. ఇటు పక్క కట్ చేసి ఉంటున్నాను కదా, టమాటాలు వేసాను. నేను టమాటాలు కొంచెం ఫ్రై చేస్తున్నాను. కొంచెం సాల్ట్ వేయాలండి. టమాటాలు ఉడికితే మళ్ళీ దాంట్లో కొంచెం వేసినాం కాబట్టి దీంట్లో కొంచెం వేయాలి, ఎక్కువ వద్దు. నేనైతే చింతపండు నానబెట్టి ఉంచుతున్నాను కదా, ఆ వాటర్ అయితే వేస్తున్నాను. వేసేసి బాగానే కలపాలి. చింతపండు నీరు అయితే బాగా ఉడుకుతుంది. ఇప్పుడు బాగానే ఉడుకుతుంది చింతపండు నీరు. దాంట్లో రెడ్ చిల్లీ పౌడర్ వేయాలి. రెడ్ చిల్లీ పౌడర్, కొంచెం ధనియాల పౌడర్ వేయాలి. మళ్ళీ కొంచెం పసుపు కొండ వేయాలి. కొంచెం వేయాలండి, ఎక్కువ వద్దు, స్మెల్ అవుతుంది, పసుపు స్మెల్. వేసి బాగా కలిపేసి మళ్ళీ ఉడుకుతుంది. కొంచెం దగ్గరికి అయిన వరకు ఉడకబెట్టాలి. ఇటుపక్క ఫ్రై చేసి ఉంచినాం కదా దొండకాయలు, అవి అయితే నేను మొత్తం వేస్తాను. వేసేసి కొంచెంసేపు ఉడకబెట్టాలి. కొంచెం ఉండిపోయింది కాబట్టి నేను మళ్ళీ వేస్తాను. మళ్ళీ కలపాలి. కొంచెము కలిపేసి కొంచెం దగ్గరికి అవుతుంది. కొంచెం గరం మసాలా పౌడర్ వేసి దించేయాలి. కర్రీ అయితే రెడీ. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్కి వస్తే సబ్స్క్రైబ్, లైక్ చేయండి. బాయ్.